సాహిత్య మిత్రులకు నమస్కారం. నేను మీ ఏనుగు నరసింహారెడ్డి. సాహిత్యంలో ఎవరు అవునన్నా కాదన్నా కవిత్వం ప్రధాన స్రవంతి. కవిత్వం అనే ప్రధాన స్రవంతిలో అనేకమైన భిన్న రూపాలను మనం ప్రతి భాషలోనూ గమనించవచ్చు. అట్లాంటి భిన్న రూపాలలో రుబాయి ఒకటి. ఈ రుబాయి అనేది తెలుగులో పుట్టిన కవితా రూపం కాదన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. మీరు అడిగిన ప్రశ్న, తెలంగాణ రుబాయిలు తెలుగు కవితా రూపం కాకపోయినా అంత ప్రసిద్ధిలోకి వచ్చింది, దీనికి కారణమేంటి అని మీరు అడిగినప్పుడు నాకు మెదిలిన ఒకే ఒక జవాబు మీకు షేర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఉర్దూ నుండి రుబాయి వచ్చింది అని కొంతమంది అంటూ ఉంటారు, కానీ నిజానికి అది అరబ్బీ, ఫారసీ అన్ని భాషలను దాటుకుంటూ తెలుగులోకి కూడా వచ్చింది. తెలుగులోకి వచ్చింది అనడం కంటే మొదట ఆ ప్రక్రియ లేదా ఆ రూపం అనేది తెలుగులోకి కేవలం భావం మాత్రమే వచ్చింది. దానికి సంబంధించినటువంటి రూపం రాలేదు. అంటే ఉమర్ ఖయాం మొదట రాసినటువంటి రుబాయిలలోని భావాన్ని మాత్రమే తెలుగులోకి చాలామంది తీసుకొచ్చారు. మనకు బాగా గుర్తుండే పేర్లు దువ్వూరి రామిరెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి, సామల సదాశివ, అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసు ఇలాంటి వాళ్ళు తెలుగులో రుబాయిలను తెచ్చారు అని చిన్న తేడాతో మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ తేడా ఏంటి అంటే, వాళ్ళు రుబాయిల సారాంశాన్ని తెచ్చారు, కానీ నిజంగా రూపపరంగా తెలంగాణలోకి కానీ ఆంధ్రలోకి కానీ రుబాయిని తీసుకురాలేదు. అలా రుబాయిని తీసుకువచ్చిన వాళ్ళల్లో ప్రధానంగా దాశరథి, ఆ తర్వాత సి నారాయణ రెడ్డి, ఆ తర్వాత తిరుమల శ్రీనివాసాచార్య, ఇంకా కొంచెం ముందుకు వస్తే ఒక 10-20 ఏళ్ల గ్యాప్తో ఈరోజు నేను తెలంగాణ రుబాయిలు అనే ఒక పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా రుబాయిలను తెలుగులో రూపపరంగా ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేశాను. దానికి ఒక రాజకీయ కారణం కూడా ఉంది. ఏంటంటే, తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా నడుస్తూ ఉన్న కాలంలో వచన కవిత్వం మాత్రమే రాసి తెలంగాణ ఉద్యమానికి ఊతమివ్వడం వల్ల కొన్ని సందర్భాలలో అది చాలా శక్తివంతమైన ఆయుధంగా పనిచేయడం లేదు అనే భావానికి లోనై ఒక గీతంలాగా, ఒక గేయంలాగా పాడుకోగలిగేటటువంటి కవితా రూపం ఒకటి ఉంటే బాగుంటుంది అని భావించి నేను తెలంగాణ వాదాన్ని రుబాయిలలో చెప్పడానికి ప్రయత్నం చేశాను. అది ఒక 30-40 రుబాయిలను oneindia.com పెట్టడం జరిగింది. oneindia.com వాళ్ళు ప్రచురించడం వల్ల తెలంగాణ రుబాయిలకు ఆ రోజుల్లోనే బాగానే ప్రచారం లభించింది. కానీ తెలంగాణ సిద్ధించిన తర్వాత అదే పేరుతో, అదే టైటిల్తో, తెలంగాణ రుబాయిలు అనే టైటిల్తో ఆంధ్రప్రభలో 3 సంవత్సరాల 1 నెల పాటు వీక్లీ సీరియల్గా ప్రతి వారం 5 రుబాయిలను రాయడం వల్ల అవి మరింత లోకప్రసిద్ధమయ్యాయి. ఈ తెలంగాణ రుబాయిలు టీవీల్లో, ఈరోజు యూట్యూబుల్లో చాలామంది పాడి తమంత తాముగా ఔత్సాహికంగా ఆడియోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండడం అనేది తెలంగాణ రుబాయిలు అనే కావ్యం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తాను. లేదా అందులో ఉన్న కంటెంట్ వాళ్ళకి నచ్చడం వల్ల చేసి అప్లోడ్ చేస్తున్నారని కూడా భావిస్తాను. ఎందుకంటే అది పుస్తక రూపంలో 2000లో వచ్చింది, కానీ అంతకంటే ముందే అవి యూట్యూబ్లో వీడియోలుగా ప్రత్యక్షమయ్యాయి. అందులో కంటెంట్ కేవలం తెలంగాణ వాదం అనేది ఏమీ ఇప్పుడు లేదు. తొలి రోజుల్లో రాసిన మాట వాస్తవమే, కానీ పుస్తక రూపానికి వచ్చేటప్పటికి అది తెలంగాణ రాష్ట్రం విడివడిన తర్వాత ప్రచురించడం వల్ల తెలంగాణ వాదంలోని హార్ష్నెస్ని తగ్గించి కేవలం జీవన తాత్వికతకు సంబంధించిన అంశాలను అందులో చేర్చి రుబాయిలు రాయడం వల్ల అవి ఎక్కువ మందికి చేరువ కాగలిగాయి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందులో ఒక స్టాంజా చాలా ఎక్కువ మంది ఇష్టపడ్డ స్టాంజా, ఆటలోనే ఉన్న సంగతి గుర్తుకున్నది, ఆదిలోనే ఒప్పుకున్నది గుర్తుకున్నది,
ఆటలోనే ఉన్న సంగతి గుర్తుకున్నది, ఆదిలోనే ఒప్పుకున్నది గుర్తుకున్నది. వెన్నుపోటే కొత్తగానే యుద్ధమంతా పాతదే, చివరిదాకా పోరుమన్నది గుర్తుకున్నది, చివరిదాకా పోరుమన్నది గుర్తుకున్నది. ఇట్లాంటి సార్వజనీనమైన సత్యాలతో పాటు ఒక మూఢ నమ్మకాలని వ్యతిరేకిస్తూ రాసే స్టాంజాలు కూడా అందులో చాలా ఉండడం వల్ల ఎక్కువ మంది దాన్ని ఇష్టపడ్డారు అని నేను భావించాను. ఒక చోట అందులో ఉంటుంది, మూల చుక్కా పొడవ శుభమైతది, అమావాస నిశిగూడ శుభమైతది. మూల చుక్కా పొడవ శుభమైతది, అమావాస నిశిగూడ శుభమైతది. బలమైన కాంక్షలే నడిపించితే దుర్ముహూర్తము కూడా శుభమైతది. బలమైన కాంక్షలే నడిపించితే దుర్ముహూర్తము కూడా శుభమైతది. ఇట్లా అనేక తెలంగాణ రుబాయిలు ఈరోజు చాలా సందర్భాలలో ఏ మీడియాలో కొట్టి చూసినా దొరికే విధంగా రావడం అనేది ఒక గొప్ప సక్సెస్ కింద నేను భావిస్తూ ఉన్నాను. ఈ సక్సెస్ రావడంలో ఒక 2-3 సందర్భాలని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే, తెలంగాణ రుబాయిలు పుస్తకాన్ని ప్రచురించిన తర్వాత దానికి నా అంతగా నేను ఎక్కడ ఆవిష్కరణ పెట్టలేదు. కానీ నల్లగొండ మిత్రులు వారికి వారు ఒక చిన్న సభ కరోనా పీరియడ్లో కూడా పెట్టి తెలంగాణ రుబాయిల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత లక్సెట్టిపేటలో ఆవిష్కరించారు. ఆ తర్వాత మహబూబ్ నగర్లో, కరీంనగర్లో, ఇంకా చాలా చోట్ల స్థానికంగా మిత్రులు మాత్రమే వాటిని ఒక సభలాగా చేశారు. తర్వాత ఖమ్మం SGBNR కాలేజ్ పేరు కరెక్ట్గా చెప్పలేను, BGNR కాలేజ్ వాళ్ళు దీంట్లో తెలంగాణ రుబాయిలు మీద ఒక రోజంతా జూమ్లో నేషనల్ సెమినార్ నిర్వహించి చాలా విశేషమైన టాపిక్ కింద మార్చి వాటిని ఆ రోజు వినిపించారు, తర్వాత మాట్లాడించారు. తర్వాత దాన్ని పుస్తక రూపంగా కూడా తీసుకొచ్చారు. సుమారుగా 80కి పైగా తెలంగాణ రుబాయిలు గ్రంథం మీద వ్యాసాలు రాశారు. వ్యాసాలు, విమర్శలు, సమీక్షలు అట్లాంటివి రాశారు. ఈ రకంగా చూసినప్పుడు తెలంగాణ రుబాయిలు పుస్తకం ఎందుకు సక్సెస్ అయింది, మీరు 17 పుస్తకాలు రాసిన తెలంగాణ రుబాయిలు ఎక్కువ మందికి గుర్తుంటుంది ఎందుకు అని అడిగే వాళ్లకు చెప్పగలిగే సమాధానం ఒకటి. దాంట్లో నాస్టాల్జియా కూడా ఉంది. అదేంటంటే, నలువైపుల పెనుగుట్టలు నడుమనుంది చిట్యాల, నలుదిక్కుల 4 రోడ్లు నడుమనుంది చిట్యాల. నలువైపుల పెనుగుట్టలు నడుమనుంది చిట్యాల, నలుదిక్కుల 4 రోడ్లు నడుమనుంది చిట్యాల. భరతదేశ నమోనాగ వర్ధిల్లింది ఊరు, పలుమతాలు పెను ప్రేమల నడుమనుంది చిట్యాల అని మా ఊరు మీద రాసినటువంటి ఒక స్టాంజా కూడా ఒక క్లిప్పులో మొదటి పాటగా మారింది. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ తెలంగాణ రుబాయిలు విజయమంతా ప్రజలు ఆదరించడం వల్ల మాత్రమే సాధ్యమైంది. థ్యాంక్ యూ. నమస్కారం.